ఏముంది తర్వాత ఉంది. ఆ సెమీ క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభుల వారు జన్మించిన ఈ లోకానికి వచ్చినటువంటి శుభదినం. కనుక ఎందుకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారంటే, మనం లూకాసు వార్తలో ఒక చక్కని మాట రాయబడింది. ఏంటి ఆ లూకాసు వార్తలో రాయబడి, భయపడుకుని ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. లోక రక్షకుడు మీ కొరకు భయపడవద్దంటున్నారు. నాది ఇప్పుడు గమనించి, ఎందుకు వారు భయపడుతున్నారు అంటే గమనించాలి. ఇశ్రాయేల్ ప్రజలు మరి నాది గమనించండి, మలాకీ గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు మనం గమనించినప్పుడు అది ఒక చీకటి యుగముగా మనం చూస్తాం. 430 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు ఆదరణ లేక, కాందర లేక, భద్రత లేక చెదిరిపోయినటువంటి ప్రజలుగా, చెదిరిపోయినటువంటి గొర్రెలుగా వారు ఉండి ఉన్నారు. రాజు లేరు, అధికారం లేదు. వారంతా కూడా మరి భయంకరమైన జీవితాలు వారు జీవిస్తూ వారంతా కూడా మెస్సయ్య కొరకు వారు ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన వస్తే మనకు శాంతి సమాధానం దొరుకుతుందని, ఆయన వస్తే మన కుటుంబాలలో, మన జీవితాలలో ఆనందము విరబూస్తుందని చెప్పేసి ఆలోచన చేసి వాళ్ళంతా కూడా 430 సంవత్సరాలు యేసు ప్రభు వారు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. అటువంటి సమయంలో నా దేవుని బిడ్డ గమనించండి, దేవుని యొక్క వాగ్దానం ఏంటి? దేవుని యొక్క వాగ్దానం మనకు ఏమని రాయబడిందంటే, ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని బట్టి, మనం దేవుని విడిచిపెట్టిన విధానం బట్టి భయంకరమైన శాపములను, శోధనలోను, బాధల్లోను, కష్టాల్లో ఉన్నారు కనుక వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు అవిధేయతను బట్టి మీకు విధించబడే శిక్షను యెహోవా కొట్టివేస్తున్నాడు. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. మనకు విధించిన శిక్షను ఆయన కొట్టివేస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలి? సంతోషించి ఆనందించు, గంతులు వేసేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే మన శిక్షను యేసయ్య తన యొక్క భుజస్కంధం మీద తీసుకున్నాడు. కనుక మనం దుఃఖపడవలసిన పని కానీ, మరి వేదన పొందవలసిన విధానం కానీ ఉండకూడదు. కానీ దేవుడు ఏమన్నాడంటే, యెహోవా మీకు విధించిన శిక్షను ఆయన కొట్టివేస్తున్నాడు కనుక మీరు సంతోషించి ఆనందించండి. ఇంకో ఏమంటున్నాడంటే, నేనే మీ మధ్యకు వస్తానంటున్నాడు ఆయన. నేనే మీ మధ్యకు వచ్చి మీ మధ్య నేను నివాసం చేస్తానని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఆ జెఫన్యా గ్రంథములో ప్రవక్త ద్వారా చెప్పబడేటువంటి మాట నెరవేర్పుకొనుటకై యేసుక్రీస్తు ప్రభుల వారుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడంటే, వాక్యమైనటువంటి దేవుడుగా. వాక్యమైనటువంటి దేవుడు ఏమై ఉన్నాడంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన? శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. మనలో ఉన్న అజ్ఞానాన్ని, మనలో ఉన్న అంధకారాన్ని, మనలో ఉన్న బాధలను, వేదనలను, దుఃఖాలను అన్నీ కూడా ఆయన కొట్టివేసి మన నోటిని నవ్వును, ఆనందాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. మనం చూస్తాం గత 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు దేవుని మహిమపరచడం, గణపరచడం. ఎందుకు అంటే మనకు విధించిన శిక్షను ఆయన కొట్టివేశాడు కనుక, మన వేదనని తొలగించాడు కనుక. అందుకనే మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యెషయా గ్రంథంలో మనం గమనించినప్పుడు 9వ అధ్యాయంలో నుండి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా ఈ లోకానికి వచ్చాడు. మనందరినీ కూడా పావనపరిచాడు. మనందరి తన బిడ్డలుగా అంగీకరించాడు. మనం కూడా ఆయన అంగీకరించి నూతన సంవత్సరంలో కొద్ది దినాలు వెళ్ళబోతున్నాం కనుక నూతన ఆత్మతో, నూతన మనసుతో ప్రభువుని స్వీకరించి మీ కుటుంబంలో ఆనంద సంతోషాలతో మరి సంఘము వృద్ధిలుతూ ముందు కొనసాగాలని ప్రభుపేట తెలియజేస్తూ, మీ అందరికీ మన ఇందుపల్లి డేండ్రి తరపున, లంకపల్లి ప్యారిస్ తరపున, మన యొక్క అనంతపురం యొక్క గ్రామం సంఘం తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని మనందరం ఇంట్లో దీవించండి. అయినా సంఘంలో ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. దేవా, ఇదిగో తన సంఘ సరిహద్దులు విచాలపరచండి. ప్రభా, నన్ను గణపరచువారు, నేను గణపరుస్తున్న చలవిస్తున్నాను కనుక నిన్ను గణపరుస్తున్నటువంటి బిడ్డలు మీరు గణపరిచి ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపండి ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, ఇక్కడ పనిచేస్తున్న దైవజనులను అయ్యా మీరు ఆశ్రయించండి. దైవ సేవకులను కూడా మీరు ఆశ్రయించండి తండ్రి. అయ్యా, ఇదిగో తండ్రి, మా డేండ్రి అంతటిని, ఇందుపల్లి డేండ్రి అంతటిని కూడా, ప్యారిస్లన్నింటినీ కూడా, సంఘాలన్నింటినీ కూడా దీవించి ఆశ్రయించి నూతన ఆశీర్వాదాలతో నింపనట్టు సహాయం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి అయా సంఘ పెద్దలను, సంఘ నాయకులను, స్త్రీలను, పురుషులను, యవన బిడ్డలను, యూత్ వారిని, సంటి బిడ్డలందరూ కూడా మీరు ఆశ్రయించి సమస్త ఆశీర్వాదాలతో వర్ధిల్ల చేయమని, జరగబోతున్న ఈ కార్యక్రమాన్ని కూడా నిండారా దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.